తెలుసుకుందాం. ముందుగా ప్రకాష్ గారు. నమస్కారం భరత్ గారు. నమస్కారం. సో ఏంటి, ఒకటి రెండు డెవలప్మెంట్స్ బనకచెర్లకు సంబంధించి పర్యావరణ అనుమతి ఇవ్వము అని చెప్పారు. రెండవది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్. అంటే అనిరుద్ధ్ చేసింది ఎందుకో మరి నాకు తెలియదు రాజకీయంగా. బట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఇది పర్యావరణ అనుమతి కాదు, మనం దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అనేది బిగినింగ్ లో ఫస్ట్ స్టెప్ అన్నట్టు. ఇప్పుడు కాళేశ్వరానికి కూడా మేడిగడ్డ అన్నారం సుందిళ్లకు ఫస్ట్ ఇదే ప్రాబ్లం వచ్చింది. ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ మీటింగ్ లో డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇది కొత్త ప్రాజెక్ట్ అనుకొని మేము టీఓఆర్ కు మేము అనుమతి ఇవ్వము అన్నారు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఒరిజినల్ గా డిపిఆర్ కంటే ముందు టీఓఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. టీఓఆర్ కంటే ముందు ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్స్టేట్ ఏ రివర్ అయినా కూడా ఇంటర్స్టేట్ రివరే కదా, ఏదో చిన్న చిన్న మనకు మూసి లాంటివి తప్ప, ఆ మూసి మానేర్ లాంటివి తప్ప అన్ని కూడా ఇంటర్స్టేట్ రివర్సే. కాబట్టి ఇంటర్స్టేట్ రివర్స్ సంబంధించిన ఇష్యూస్ వేరే ఉంటాయి, ట్రిబ్యునల్ ఉంటాయి, తర్వాత జగడాలు ఉంటాయి. అందుకని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అనేది ఫస్ట్ ఒక ప్రాజెక్టు గురించి పోవడానికి తొలి అడుగు అన్నట్టు. ఇది రిజెక్ట్ చేశారు కదా, ఇది అందరం ఎక్స్పెక్ట్ చేసిందే కదా భరత్. భారతీయ జనతా పార్టీ కొల్లుడైంది అది అట్లా విమర్శ కాదు. నేను ఒక ఎక్స్పర్ట్ గా మాట్లాడతా. ఇదేంటంటే అందరం ఎక్స్పెక్ట్ చేశాం నీళ్ల గురించి మినిమం అవగాహన, అంటే ఇంటర్ స్టేట్ ఇష్యూస్, తర్వాత గతంలో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినప్పుడు ఎందుకు అనంటే ఒక ప్రాపర్ ఛానల్లో రాలేదు ఇది. చంద్రబాబు నాయుడు ఏం చేయాల్సి ఉండే అంటే ఫస్ట్ గోదావరి బోర్డుకు అప్లై చేయాలి. ఎప్పుడైతే విభజన చట్టం ద్వారా మనకి ఇది ఎప్పుడైతే బోర్డు వచ్చిందో ఏదైనా కూడా ఫస్ట్ బోర్డుకే పోవాలి అప్లికేషన్. బోర్డు నుంచి అపెక్స్ కమిటీ పోవాలి, అపెక్స్ కమిటీ నుంచి జలశక్తి పోవాలి. బట్ ఆయన అన్ని బైపాస్ చేసి తీసుకెళ్లడం అనేది ఒకటి. రెండవది వాటర్ అవైలబిలిటీ స్టడీస్ అనేటి వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అది చేయకుండా నీళ్లు 3000 టీఎంసీలు ఉన్నాయని మనం అనుకున్నట్టు సిడబ్ల్యూసీ అనుకోదు. నిజంగానే 3000 టీఎంసీలు ఉంటే మేడిగడ్డ దగ్గర కేవలం 280 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని ఎందుకు చెప్తారు? తర్వాత 141 టీఎంసీ ఇంద్రావతిలో అందుబాటులో ఉన్నాయని ఎందుకు చెప్తారు? ఈ రెండు కలిపితే 500 వస్తలేవు. 500 రానప్పుడు శబరి నుంచి 2500 వస్తాయా? కాబట్టి వాటర్ అవైలబిలిటీ కూడా క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు కేసీఆర్ గతంలో అన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నా, లేకుంటే జగన్ అన్నా, చంద్రబాబు అన్నా కూడా 3000 టీఎంసీలకు సిడబ్ల్యూసీ ఎట్టి పరిస్థితుల్లో లేవనే చెప్తుంది. 75% డిపెండబిలిటీ కింద అక్కడ మనకు 1000 టీఎంసీల కంటే ఎక్కువ లభ్యం కావనే సంగతి రేపు వెల్లడైతుంది సిడబ్ల్యూసీ. అయితే ఇప్పుడు ఈ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఏదైతే ఉన్నదో వీళ్ళు దీని మీద ఈ ప్రాసెస్ అంతా జరిగే లోపల ఎంత నీరు అందుబాటులో ఉందని లేటెస్ట్ స్టడీస్ అనేటి వాళ్ళు బయటికి తీసుకొస్తారు. బట్ ఇది ముందుకు పోతుంది. ఇది గోదావరి బోర్డు ప్లస్ అపెక్స్ కమిటీ ద్వారా ఇంకా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చర్చల ద్వారా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు, దాన్ని ఆపే ప్రయత్నం చేయరు. దయాకర్ గారు.